రేయ్, రోజా కూడా అంతమందిలోనే ఇష్టం వచ్చినట్టు వాగింది. తనన్నవి తప్పు కదా? నేనన్నవే నీకు పొడుచుకొచ్చిందా? అయినా నేను నీ స్కిల్ గురించి మాట్లాడాను. అంతా నేనే చేశాను అన్న అహంకార ధోరణితో నువ్వు అంటుంటే అన్నానరా. దాన్ని నువ్వు పర్సనల్గా ఎందుకు తీసుకుంటున్నావు? ఆస్తి రాసిచ్చేమనేంత వరకు ఎందుకు వెళ్తున్నావు? ఎందుకంటే మనది బిజినెస్ ఫ్యామిలీ డాడ్. బిజినెస్ అనే వేరులోంచే ఈ వంశం వృక్షంగా మారింది. ఇందులో బిజినెస్ వేరు, ఫ్యామిలీ వేరు, పర్సనల్ వేరు అనేది ఉండదు. వేటికవే వేరు వేరు అని ఇప్పుడు కొత్తగా విభజించి చెప్పకండి. వేరు అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ స్టేజ్ దాటిపోయింది. ముందు మాది మాకిచ్చేయండి. అరుణ్, ఎస్, ఆ తర్వాత మీ రెండో కొడుకుతో మీరేం కావాలంటే అది చేసుకోండి. ఎవరికి వాళ్ళు విడిపోవడం చూడటానికా నేను ఉంది? మరి మీరు బిజినెస్ రాని వాడితో బిజినెస్ చేయించి ఇదంతా కరిగించేస్తుంటే చూడ్డానికా మేముంది? వీణ్ణి రోజా బాగా ఎక్కించి తీసుకొచ్చినట్టుంది. ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కావడం లేదే. కరెక్టే కదా డాడ్? అరుణ్, వాడు నిరూపించుకోవడానికి వాడికి ఏదో అవకాశం అనుకోవచ్చుగా. వ్యాపారంలో అలే రానివాడు ఎగ్జామ్ పాస్ అయిపోతాడని అనుకునేది గాల్లో దీపం పెట్టడమే మావయ్య గారు. ముందు దీన్ని కొట్టాలి. అంతే కదా మావయ్య గారు. అవకాశం అనామకుడికి ఇస్తుంటే మేమెందుకు కోరుకుంటాం? ఫెయిల్ అయితే మా పరిస్థితి ఏంటి? అలా ఏం జరగదమ్మా. కీడించి మేలించాలి అని అంటారు మావయ్య గారు. మీ ఛాలెంజ్ వల్ల జరిగేది ఇదే అని క్లియర్గా తెలిసిపోతున్నా మేము జాగ్రత్త పడకూడదా? మా వాటా మాకు పంచేయమని అడగకూడదా? బిజినెస్లో ఓనమాలే తెలియని వాడితో నన్ను పోలిస్తే నేను భరించాలా? నెవర్ డాడ్. మీరు ఓడిపోయేది నేను చూస్తాను. అన్నయ్య, నాన్నతో అలా మాట్లాడుకో. రేయ్, నిన్ను గొప్ప వ్యాపారవేత్తగా తయారు చేస్తాను అన్నారుగా, మాట్లాడకుండా ఎలా ఉంటాను? నువ్వు వస్తువుగా తయారు కాని స్క్రాప్ అని తెలుసుకోలేకపోతున్నారు. అది తెలుసుకోవాలిగా. అరుణ్, చూపించండి డాడ్. ఛాలెంజ్ చేయడం గొప్ప కాదు. అంతా చేసి ఇప్పుడెందుకు డీలా పడిపోతున్నారు? ఇంటిని ముక్కలు చేయొద్దన్న డ్రామా ఎందుకు ప్లే చేస్తున్నారు? డ్రామా ప్లే చేస్తున్నానా? కాదు అంటే నాది పనిచేసి మీ ప్రియమైన కుమారుణ్ణి గెలిపించి చూపించండి. అరుణ్ బాబు, నాన్నగారితో ఇలాగేనా మాట్లాడేది? Who the hell are you?